హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను లాస్ట్ టైం వేసిన వాటర్ రంగోలీకి అయితే బాగా రెస్పాన్స్ అయితే వచ్చాయండి. అందరూ కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్లీజ్ వీడియో చూసేటప్పుడు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఒక 2-3 వీడియోస్ నుంచి ఇలా వాటర్లో రంగోలీ అయితే వేస్తున్నానండి. చాలా వరకు ఈజీగానే వేసేయగలుగుతున్నాను. ఇంతకీ ఎక్కువ మంది అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే వాటర్లో కలర్స్ ఎలా ఫ్లోట్ అవుతున్నాయని అడుగుతున్నారండి. శాండ్ కలిపిన కలర్స్ అయితే వస్తున్నాయి కదండి ఇప్పుడు. అవి వాటర్లో ఆటోమేటిక్గా ఫ్లోట్ అవుతున్నాయి. కాకపోతే మనం వేసేటప్పుడు వాటర్ కదలకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వేసే కలరు ఒక 2-3 లేయర్స్ కింద స్లోగా వేస్తే కనుక ఒక లేయర్ కింద ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం వేసే కలర్స్ డిజైన్స్ ఏవి కూడా అన్నీ ఫ్లోట్ అవుతాయండి. అస్సలు ములగవు అన్నమాట. ఫస్ట్ మనం వేసుకునే లేయర్ని బట్టి పైన వేసే కలర్స్ ములగకుండా ఉంటాయి, ఫ్లోట్ అవుతాయి. ఇంకొక టిప్ ఏంటంటే మనం తీసుకునే కలర్స్ పౌడర్ కలర్స్ తీసుకోకూడదండి. శాండ్ కలిపిన కలర్స్ అయితేనే వాటర్లో ఫ్లోట్ అవుతున్నాయి. నేనైతే ఇలా 2-3 టైమ్స్ ట్రై చేశాను. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే వేస్తున్నాను అనిపిస్తుంది. ఇంతకీ మీరు లాస్ట్ నా వీడియోస్ చూసి వీటికి ఎలా ఇంప్రూవ్ అయ్యానో కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను కృష్ణాష్టమి స్పెషల్గా ఈ వీడియో అయితే వేశాను. కృష్ణుడి బొమ్మ వేసే అంత టాలెంట్ నా దగ్గర లేదు. మేబీ ఫ్యూచర్లో వేయచ్చేమో, ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇలా సింపుల్గా ఈరోజైతే నేను వీడియో అయితే వేసాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వాటర్లో డ్రాయింగ్ అనేది ఎవరైనా వేయచ్చండి. కొద్దిగా డ్రాయింగ్ వస్తే కలర్స్ ఈజీగా ఫ్లోట్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై